హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఫ్రెండ్స్, తెలంగాణలో విద్యార్థుల తల్లిదండ్రులకు తెలంగాణ సర్కార్ ఒక భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు తెలంగాణ పాఠశాలల్లో 1వ తరగతి దగ్గర నుంచి 10వ తరగతి వరకు మాత్రమే క్లాసులు అయితే ఉంటాయన్నమాట. కానీ ఇప్పటి నుంచి మనకు ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉంచాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే నిర్ణయించిందనమాట. సో ఇకపై మనకు తెలంగాణలోని ప్రభుత్వ అన్ని పాఠశాలల్లో కూడా ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ క్లాసులు అందుబాటులో అయితే ఉంటాయన్నమాట. సో దానికి తగ్గట్లుగా ప్రభుత్వము అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది. ఈ నెలలోని ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ క్లాసులు కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉండేలాగా చర్యలు అయితే తీసుకుంటుంది ప్రభుత్వం. ఫ్రెండ్స్, కరెంట్ సిచ్యువేషన్లో ఒక 10వ తరగతి విద్యార్థికి ఇచ్చే ఫీజు కన్నా కూడా ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ విద్యార్థులకి మనం ఇచ్చే ఫీజు చాలా ఎక్కువగా ఉంటుంది. సపోజ్ ఒక 10వ తరగతి విద్యార్థికి ఒక 50,000 రూపాయల ఫీజు అనేది మనం చెల్లించినట్లయితే ఈ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు 1,00,000 రూపాయల వరకు మనము ఫీజు అనేది చెల్లించాల్సి అయితే వస్తుందన్నమాట. సో బయట ప్రైవేటు పాఠశాలలో విచ్చలవిడిగా ఈ చిన్న పిల్లలకు విద్యను అందించడానికి చదువునైతే అమ్ముకుంటున్నారనమాట. సో బయట ప్రైవేటు పాఠశాలల్లో చెప్పలేనంతగా దోచుకుంటూ ఉన్నారు. సో ఎవరైతే చిన్న పిల్లలు ఉన్న మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయో అటువంటి వారికి ఈ పథకం అనేది ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట. ఎందుకంటే చిన్న పిల్లలకి మనం 1,00,000, 2,00,000 రూపాయలు ఇచ్చేసి చదివించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట. ఈ ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ క్లాసులు అనేవి ఈ జూన్ నెల 15వ తారీఖు నుంచే మనకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పడం జరిగిందనమాట. సో ఇకపై తెలంగాణలో ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ చదివే విద్యార్థులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు ₹1 కూడా చెల్లించకుండా సర్కారు బడుల్లో ఎల్కేజీ, యూకేజీ, నర్సరీని చదవచ్చు అనమాట. సో ఈ మధ్య నాకు ఒక ఆమె అయితే కామెంట్ చేసింది, మా ఇంటి దగ్గర గవర్నమెంట్ స్కూల్ అనేది లేదు, ఉంది కానీ అక్కడ 1వ తరగతి దగ్గర నుంచి 10వ తరగతి వరకు మాత్రమే ఉంది. ప్రజెంట్ మా బాబు ఎల్కేజీ చదువుతూ ఉన్నాడు. సో ఏదైనా ఫ్రీ సీట్ ఉంటే చెప్పండి అని చెప్పేసి ఆమె నన్ను అడగడం జరిగిందనమాట. సో ఎవరైతే ఇలా ఫ్రీ సీటు గురించి బాధపడుతూ ఉంటారో అటువంటి వారికి కూడా నిజంగా ఇదొక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఇక నుంచి నేరుగా మీ పిల్లవాడిని కానీ పిల్లని కానీ సర్కారు బడుల్లోనే ఉచితంగా జాయిన్ అయితే చేయండి, ఉచితంగా చదివించండి. ఫ్రెండ్స్, ఎవరైతే మనకి ఎల్కేజీ, యూకేజీ, నర్సరీలో చదివే పిల్లలు ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే తప్పకుండా ఎంతో కొంత హెల్ప్ అనేది వాళ్ళకు కూడా మీరు చేసినట్లు అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి.